అదేవిధంగా ఇంకో ముఖ్య పాత్ర వహిస్తున్న స్టేజ్ ఆర్గనైజర్ అందరూ కూడా రావాల్సిందిగా మనవి సన్మానం. ఎందుకంటే వాళ్ళు ఉదయం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు లాస్ట్ పర్ఫార్మెన్స్ అయ్యి వాళ్ళ సన్మానం అయ్యేంత వరకు కూడా వాళ్ళు ఎప్పుడు ఇక్కడే ఉండి సర్వీస్ చేస్తుంటారు. భోజనానికి వెళ్ళాలన్నా ఆలోచిస్తారు. అక్కడ వెళ్ళగానే నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఎప్పుడు ఎదురు చూస్తుంటారు. ఒకసారి స్టేజ్ టీం అందరికి కూడా రావాల్సిందిగా మనవి. సార్ గట్టి క్లాప్స్ అండి. ఎన్ని చైర్లు వేయాలి, ఎన్ని టేబుల్ వేయాలి, ఆ టేబుల్ మీద ఎవరెవరు కూర్చుంటారు, ప్రతిదీ కూడా వాళ్ళు స్టేజ్ వెనకాల ఉండి డిస్కషన్ చేసుకుంటూనే ఉంటారు. వాళ్ళు వీళ్ళందరూ మనం ఏ కార్యక్రమం చేసినా కానీ తెర వెనక ఉండే వాళ్ళ పాత్ర ఎంతో ఉంటుంది. నిజంగా వీళ్ళందరూ నాకు సహకరించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎక్కడ ఎలాంటి నేను ఈ విసుగుపడి వాళ్ళని కోప్పడకుండా నేను చెప్పకముందే వాళ్ళు నా ఆలోచనలని అందుకొని ఎన్నో విధాలుగా నాకు సహకరించిన ఈ టీం అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అండి. ఒక గ్రూప్ ఫోటో. పూలా గారు చెప్పినట్లు ఇక్కడ స్టేజ్ మీద ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్రతి కార్యక్రమానికి కావాల్సినటువంటి వనరులు అన్నీ కూడా తెల్లవారుజాము 4 నుంచి టీం రెడీగా ఉంటారండి. రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. మంచి సర్వీస్ చేశారు. అసలు మేము ఏమి చెప్పకపోయినా వాళ్ళకు ఆ ప్రాక్టీస్ వలన మొత్తం వాళ్ళు అన్నీ అందించడంలో కానీ, తర్వాత రాత్రి 11 వరకు మేము ఎంతవరకు ఉంటాం అంతవరకు ఉంటున్నారు వాళ్ళు. ఈ తెర వెనుక ఎన్నో జరుగుతున్న కార్యక్రమాలు వీళ్ళు ప్రముఖ పాత్ర వహించి ఇవన్నీ సక్సెస్ చేయగలిగారంటే, ఈ సభ సక్సెస్ అయిందంటే వీళ్ళందరూ ఉన్నారండి వెనక. అది దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఎందుకంటే ప్రతి క్షణం చూసుకుంటూ ఉండాలి. వీళ్ళకి ఎవరు మన కళాకారులకైతేనేమి, తర్వాత గురువులకైతేనేమి వాళ్ళకి ఎలా కావాలో ఆ విధంగా అన్నీ అరేంజ్ చేయడంలోనూ అన్ని విషయాల్లోనూ వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకున్నారు. సో వారందరికీ మరీ ధన్యవాదాలు. నాకు బాగా ఇంకా చెప్పాలంటే ఒక రైట్ హ్యాండ్ కంటే ఇంకా ఎక్కువే మన పూలా గారు చాలా అద్భుతంగా నాకు సహకరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ పూలా అండ్ ఆల్ ది సుజాత మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పత్రిజీ గారికి మరి ట్రస్ట్ సభ్యులందరికీ కూడా నా ఆత్మ వందనాలు తెలియజేసుకుంటున్నా మాస్టర్స్. మరి పత్రిజీ నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను ఎంతో చక్కగా ఎన్నో సంవత్సరాలుగా మరి సద్వినియోగం చేసుకుంటున్నాను. అంటే ఇక్కడ ఉన్న వారందరూ సహకారం. మరి పత్రిజీ ఆశయాన్ని మనం అందరం ముందుకు తీసుకెళ్దాం. పత్రిజీ చెప్పినది చూచా చెప్పకుండా పాటిస్తూ మనందరం కూడా కలిసికట్టుగా ఈ సార్ చెప్పినవన్నీ ధ్యాన జగత్ కోసం మరి అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. అందులో నేను కూడా సహకారం ఉన్నానని నాకు చాలా ఆనందంగా ఉంది. మరి 11 రోజులు ఎలా అయిపోయినాయో తెలియట్లేదు. మరి ఇంటికి వెళ్ళాలి అంటే ఇక్కడి నుంచి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది. పుట్టింటి నుంచి మళ్ళీ వెళ్ళాలి అంటే చాలా బాధగా ఉంది. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇవన్నీ రిమూవ్ చేస్తారు కానీ స్టేజ్ మాత్రం రిమూవ్ చేయరు. మనం ఇక్కడ ఉండిపోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.